JC Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. ఏపీ ఎన్నికల వేళ జనసేనకు షాక్ తగిలింది. జనసేనకు షాక్ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పదవికి పోతిన వెంకట మహేష్ ఆ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశారు. పార్టీలో పదవికి సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జనసేనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు పోతిన మహేష్ లేఖలో పేర్కొన్నారు. జనసేనలో పోతిన తొలి నుంచి ఉన్నారు. పవన్ ను నమ్ముకునే తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. గత 5 ఏళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటుపై మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా టికెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో అప్పటి నుంచి మహేష్ టికెట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. తనకు సీటు కేటాయించాలని బహిరంగంగానే పవన్ కళ్యాణ్ ను అభ్యర్థించారు. 2 సార్లు పార్టీ ఆఫీసుకు పిలిపించుకుని మహేష్ తో మాట్లాడారు పవన్. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయినా వెనక్కి తగ్గని పోతిన మహేష్ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. మరి మహేష్ వేరే పార్టీలో చేరతారా లేక ఇండిపెండెంట్ గా పోటీకి దిగుతారా అన్నది వేచి చూడాలి. పోతిన మహేష్ మొదటి నుంచి జనసేన పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీ తరపున తన వాయిస్ వినిపిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ దక్కుతుందని ఆశపడ్డారు. కానీ బీజేపీ, టీడీపీతో కలిసి జనసేన పార్టీ కూటమి ఏర్పాటు కాగా బీజేపీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కేటాయించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.